వారణాసి నుంచి ఒక పెద్ద అప్డేట్ అనేది వచ్చిందనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ప్రమోషన్స్ అనేటివి చాలా గట్టిగా అనేది చేసుకుంటున్నాం. సో అది నెక్స్ట్ లెవెల్ అనమాట. దాని గురించి ఆలోచించాల్సినంత అవసరం లేదనమాట. సో మెక్సికోలో జరిగిన ఈవెంట్ కానీ, మళ్ళీ వచ్చి మన ఇండియాలో జరిగిన ఆ యొక్క గ్లోబ్ టోటల్ ఈవెంట్ కానీ, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సో నెక్స్ట్ ప్రమోషన్ అనేది మామూలుగా ఉండదు అని చెప్పి ఒక రూమర్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు వచ్చిన రూమర్స్ అన్ని నిజాలే అనమాట. సో ఇది కూడా నిజం అయి ఉంటుందేమో అని చెప్పి నా ఊహాగమనం అనమాట. రూమర్ అయితే ఉంది, మనకైతే ఆర్టికల్ అనేది వచ్చిందంటే కంపల్సరీ. సో చూసుకున్నట్లయితే ఆ రూమర్ ఏంటంటే అని చెప్పి ఒక ఖండం అనేది గుర్తుంటుంది, ఆల్రెడీ మీకు తెలిసిందే. స్విట్జర్లాండ్, స్వీడన్, గ్రీసు, ఓకేనా, సో ఇటలీ, ఇవన్నీ మీరు గుర్తుంటుంది అనమాట. సో దాంట్లో ఉన్న మెయిన్ ఒక దేశం అనేది ఒకటి ఉంది, ఫ్రాన్స్ అన్నమాట. సో దాంట్లో మన రాజమౌళి గారు మన వారణాసి గురించి సో చెప్పాలి అని చెప్పి అక్కడ ప్రమోషన్ చెయ్యాలి, మేము సినిమా తీస్తున్నాము మీరు చూడండి అని చెప్పి మునుపెన్నడు విధంగా ప్రమోషన్ అనేది అక్కడ చేయాలని చెప్పి చాలా రకాలుగా చాలా విధిగా మన రాజమౌళి గారు చాలా గట్టిగానే ప్రమోషన్ అనేది చెయ్యాలని చెప్పి ట్రై చేస్తున్నాడు అనమాట. సో ఇది అప్డేట్ అనేది. సో నేను చాలా కష్టపడి చాలా వెతికి మరీ వీడియో అనేది చేస్తున్నాను బ్రదర్, ఎవరు మిస్ చేయొద్దు. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీరు చూసుకున్నట్లయితే వారణాసి గురించి నిజంగా నేను చెప్పిన విధంగా ఎవరు చెప్పుకుంటారో నాకు తెలిసి వీడియోలు అయితే చేస్తున్నాను, మీరు చూసుకోవచ్చు, ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఫ్రాన్స్లో మన వారణాసి మూవీ గురించి మన రాజమౌళి గారు చెప్పాలని చెప్పి ప్రమోషన్ అనేది చాలా గట్టిగా చేయాలని చెప్పి చాలా వరకు ట్రై చేస్తున్నాడు అనమాట. సో ఆ ప్రమోషన్ కానీ ఒక్కసారి క్లిక్ అయితే అసలు నార్మల్గా ఉండదండి. నార్మల్గానే ఇప్పుడు నార్త్ అమెరికా సైడ్ వచ్చి మెక్సికోలో చుట్టుపక్కల వారణాసి గురించి మాట్లాడుకుంటున్నారు. చాలా రకాలుగా రివ్యూస్ అయితే బయటకైతే వచ్చేసాయి, ఆల్రెడీ నేను చూశాను. సో చూసుకున్నట్లయితే మన ఇండియాలో గ్లోబ్ టోటల్ ఈవెంట్ అనేది ఆల్రెడీ చేశాడు. సో అది ఎంత పెద్దగా క్లిక్ అయిందో ఆల్రెడీ మీకు తెలిసిందే. ఏది చేసినా కానీ చాలా గట్టిగానే చేస్తున్నాడు అనమాట ఈ విషయంలో మటుకు. సో చాలా సౌండ్ అనేది చాలా గట్టిగా వస్తుంది అనమాట. వారణాసి అప్డేట్ అంటే సౌండ్ అనేది చాలా గట్టిగా వస్తుంది అనమాట, మామూలుగా రావట్ల, పగిలిపోతుంది అనమాట. సో ఆ విధంగా అయితే వస్తుంది. ఇక చూసుకున్నట్లయితే చాలా మంది ఈ యొక్క వారణాసికి పోటీ అనేది పెడుతున్నారనమాట, చాలా రకాలుగా చాలా విధాలుగా. మామూలుగా పాన్ ఇండియా మూవీ అంటే ఒక 4-5 భాషల్లో 12 భాషల్లో రిలీజ్ అవుతుంది, అది పాన్ ఇండియా మూవీ. ఇది పాన్ ఇండియా మూవీ కాదు, పాన్ గ్లోబల్ అనమాట, ఓకేనా. గ్లోబల్ లెవెల్లో తీస్తున్నాడు అనమాట, వదులుతున్నాడు అనమాట. అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి ఈ యొక్క వారణాసి మూవీ మన రాముడు శివుడు అనేది ఎవరు ఏంటి అని చెప్పి తెలుస్తుంది అనమాట, ఓకేనా. సో అది నెక్స్ట్ వే, దాన్ని వదిలేసేయండి. సో ప్రమోషన్స్ అనేటివి మూవీ తీస్తుండగానే, అసలు మూవీ తీసిన తర్వాత ప్రమోషన్స్ అనేటివి చేసుకోవాలి, ట్రైలర్ అనేది వదలాలన్నమాట. మన రాజమౌళి అలా కాదు. సో మూవీ ఒక 60%, 70% వరకే అయ్యిందనమాట. 60% అయ్యింది, నాకు తెలిసి 50% అయి ఉంటుంది అనుకుంటున్నాను నాకు తెలిసి. సో ప్రమోషన్స్ అనేటివి ప్రమోషన్స్ అనేటివి అటు జరిగిపోతున్నాయి. ఈ యొక్క షూటింగ్ అనేది ఇలా జరిగిపోతుంది అనమాట. ప్రస్తుతం ఇప్పుడు మన మహేష్ బాబు గారు సో జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ లో ఉన్నాడనమాట, ఏదో ట్రైనింగ్ అనేది పొందుతున్నాడు. అంటార్కిటికాకి లేదా ఈ యొక్క వాటర్ సీన్స్ ఏదైతే ఉంటుందో 150, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను అనమాట, 150 ట్యాంకర్లో కావాలి వాటర్ అని. సో దాంట్లో ఏదన్నా తీసేదానికి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది అనమాట, అక్కడ క్లారిటీగా అర్థమవుతుంది. సో మీకు ది బెస్ట్ క్వాలిటీ, ది బెస్ట్ అవుట్పుట్, నేను మళ్ళీ చెప్తున్నాడు, ఈడేంది మళ్ళీ చెప్పేదే చెప్తున్నాడు అని చెప్పి అనుకోవద్దు. సో ది బెస్ట్ క్వాలిటీ, ఓకేనా. సో విఎఫ్ఎక్స్ కానీ ఆ యొక్క యానిమేటెడ్ మోషన్ హాలీవుడ్ వాళ్ళని అప్రూవ్ చెయ్యి వీళ్ళు కంబైండ్ అయితే అయ్యారనమాట. సో ది బెస్ట్ క్వాలిటీ అనేది ఇస్తాడు. మీరు క్వాలిటీ విషయంలో అసలు వెనక్కి తిరిగి చూసుకోవాలంత అవసరం లేదు, ఓకేనా. సో మీరు మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుందన్నమాట ఈ యొక్క మూవీ అనేది. ఫ్రాన్స్లోని ఆ యొక్క యూరప్ ఖండంలోని కొన్ని ఫ్రాన్స్ పక్కన ఉన్న చిన్న దేశాలేం కాదురా నాయనా బాబు, అవి చాలా పెద్ద సిటీస్ అయ్యి, అసలు నార్మల్ సిటీస్ కాదు. అక్కడ ప్రమోషన్ అంటే పుట్టుండాలి, నాకు తెలిసి పుట్టుండాలి అసలు. ఇంతవరకు మన తెలుగు మూవీస్ అనేటివి ఒకటో రెండో మూడో వెళ్ళుంటాయేమో, నాకు తెలిసి వెళ్ళుండవు అనుకుంటా, నాకు తెలిసి కరెక్ట్ క్లారిటీగా తెలీదు. అంత పెద్ద సిటీస్లలో మన మూవీ ఆడుతుందంటే నార్మల్ విషయం కాదు, ఓకేనా. సో నెంబర్ 1 ప్లేస్ వచ్చి ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, యునైటెడ్ కింగ్డమ్, నెదర్లాండ్, స్విట్జర్లాండ్, స్వీడన్, నార్వే, గ్రీసు, ఇటువంటి దేశాలు ఏంటంటే మెయిన్ దేశాలు అనమాట.
అవి మీరు చూస్తే అసలు కళ్ళు రెండు చెదిరిపోతాయి, అంత పెద్ద సిటీస్ అవి. అంత పెద్ద సిటీస్ లో మన వారణాసి మూవీ గురించి మాట్లాడుతున్నారు, మన వారణాసి మూవీ ప్రమోషన్ అనేది చేస్తున్నారు. అది అది నెక్స్ట్ వే, అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట ఈ యొక్క ఆల్రెడీ ఈ యొక్క గ్లోబ్ ట్రావెలర్ ఈవెంట్ అనేది జరిగిపోయింది మన ఇండియాలో. అది మన ఇండియాలో వరకే వర్తిస్తుంది. ఓకే, ఇంకా గ్లోబల్ లెవెల్లో చూడాలనుకుంటే ఆ యొక్క CCXP-MX కామిక్ కాన్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో జనాలకి, సో అది మెక్సికో సిటీలో జరిగిపోయింది అనమాట. అది ఎవరు ఆర్గనైజ్ చేసింది? బ్రెజిల్ వాళ్ళు మళ్ళీ వచ్చి మెక్సికోలో ఉన్న వాళ్ళు, ఈ రెండు దేశాల వాళ్ళు కలిసి కంబైన్ స్టడీ అయ్యి ఆ యొక్క ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేస్తారనమాట. సో భూమి మీద ఉండే ప్రతి ఒక్కరు చూస్తారు, అరే పలానా మూవీ వారణాసి మూవీ వస్తుంది, దాంట్లో రాజమౌళి గారు డైరెక్టరు, హీరో వచ్చి మహేష్ బాబు గారు, సో హీరోయిన్ వచ్చి హాలీవుడ్కి సంబంధించిన ప్రియాంక చోప్రా, మనకు తెలిసిందే కదా ప్రియాంక చోప్రా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటారు అనమాట. ప్రియాంక చోప్రా గారు నటిస్తున్నారు, మహేష్ బాబు గారు ఎవరు, సో ఇండియన్ సూపర్ స్టార్ అని చెప్పి అప్పుడు తెలుస్తుంది అనమాట. ఈ రాముడు శివుడు, ఈ యొక్క ఆస్టెక్ నాగరికత, మన ఇండియన్ నాగరికత, ఓకేనా. సో మాయన్ల సివిలైజేషను, ఆస్టెక్ సివిలైజేషను, మన నాగరికత, ఇండియన్ నాగరికత సివిలైజేషను, ఇవన్నీ వస్తాయన్నమాట. ఇవన్నీ వచ్చి డైనోసార్లు, మళ్ళీ వచ్చి వారణాసి సిటీసు. సో ఆ యొక్క వారణాసి సిటీ ఏదైతే ఉంటుందో మనం రెండు విధాలుగా చూస్తాం, ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను అనమాట. సో పూర్వకాలంలో ఉన్న వారణాసి, ఇప్పుడు ఉన్న వారణాసి అనమాట. పూర్వకాలంలో ఉన్న వారణాసి ఎలా ఉంటుందో అప్పుడు చూస్తామండి, చాలా గొప్పగా ఉంటుంది. సో అక్కడ డైనోసార్లు, వారణాసి చుట్టూ డైనోసార్లు కూడా కనిపిస్తాయి. ఆఫ్రికాను, అంటార్కిటికా, ఫ్రాన్స్, మళ్ళీ వచ్చి మెక్సికో, నార్త్ అమెరికా, మళ్ళీ వచ్చి ఇవన్నీ ఉంటాయి కంపల్సరీ. టైం ట్రావెల్, సో అది ఎలా తీస్తాడా అని చెప్పి నాకైతే చాలా ఆతృతగా ఉంది. ఎప్పుడెప్పుడు మూవీ వస్తుంది, ఎప్పుడెప్పుడు చూస్తామా అని, ఓకేనా. సో వన్స్ ఒకవేళ ఈ యొక్క మూవీ రిలీజ్ అయిన తర్వాత నార్మల్గా ఉండదు, అసలు పీక్స్ లెవెల్లోకి వెళ్ళిపోద్ది అనమాట. అసలు నెక్స్ట్ లెవెల్ చూసుకోవాల్సినంత అవసరం లేదు. ఇంకా అసలు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో నిజంగా చెప్తున్నానండి, వెనుక తిరిగి చూసుకోవాల్సినంత అవసరం లేదు, ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ VFX, మళ్ళీ వచ్చి యానిమేటెడ్ మోషన్ క్యాప్చర్, ఆల్రెడీ నేను చెప్పిందే చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే కొత్త వాళ్ళు వచ్చి చూస్తున్నారు అనమాట. ఇప్పుడు నేను కదులుతున్నాను కదండి, ఈ యొక్క మోషన్ అనేది మహేష్ బాబు గారు ఒక ఫైట్ చేయాలన్నా కానీ, మహేష్ బాబు గారు ఒక కొండ మీద నుంచి దూకాలన్నా కానీ, మహేష్ బాబు గారు యొక్క స్క్రీన్ మీద ఇప్పుడు చాలా మంది ఉన్నారు, ఓకేనా. సో ఈ యొక్క వానర సైన్యం ఉంటుంది, మహేష్ బాబు గారు ఉంటారు. సో అన్నిటికన్నా మహేష్ బాబు గారే నీట్గా కనిపించాలంటే ఆ యొక్క VFX అనేది, CGI అనేది నీట్గా వాడాలన్నమాట. యానిమేటెడ్ మోషన్ క్యాప్చర్ అంటే ఏంటంటే, ఇప్పుడు మహేష్ బాబు గారు కొండ మీద నుంచి దూకాలన్నా, ఫైట్ చేయాలన్నా, ఏదన్నా ఇది చేయాలన్నా, ఎవరినన్నా కొట్టాలన్నా, ఏదన్నా మాట్లాడాలన్నా కానీ మనకు మోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది వరల్డ్లోని నెంబర్ 1గా ఈ యొక్క యానిమేటెడ్ మోషన్ క్యాప్చర్ అనేది వాడుతున్నారు. అది ఆల్రెడీ తెలిసిందే, నేను చాలా రకాలుగా ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నాను అనమాట ఈ యొక్క విషయం, ఈ యొక్క పాయింట్ అనేది. సో ఎందుకు చెప్తున్నానంటే కొత్త వాళ్ళు వస్తున్నారో చూడాలి. అదర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ప్రభాస్ ఫ్యాన్స్ కానీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ, వీళ్ళందరూ ఉన్నారనమాట. వీళ్ళందరూ వచ్చి చూస్తున్నారనమాట. చిరంజీవి గారి ఫ్యాన్స్ అయినా సరే, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయినా సరే. సో మన ఇండియాలో ఏ మూవీకి వాడలేదన్నమాట యానిమేటెడ్ మోషన్ క్యాప్చర్ డిజైన్ అనేది, ఓకేనా. సో ఏ మూవీకి వాడలేదు కాబట్టి ఇది నెంబర్ 1 ప్లేస్లో ఉంటుందన్నమాట. అది ఎవరికి తెలియదు, చాలా మందికి తెలియదు అనమాట. మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి తెలుసు, కొంతమందికి తెలుసు. సో ఇది తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట నేను. ఎందుకు చెప్తున్నానంటే నెంబర్ 1 క్వాలిటీలో ఉంది కాబట్టి ఇక చూసుకోవాల్సినంత అవసరం లేదు ఏ విధంగా ఉంటుందో. సో ఒకసారి ఆలోచించుకోండి. మేము ఆ మూవీకి ఈ మూవీకి పోటీ పెడతాము, ఈ మూవీకి ఆ మూవీకి పోటీ పెడతాము అని అంటే కుదర్ బ్రదర్. మా రాజమౌళి గారు, మహేష్ బాబు గారు నిజంగా ఏ విధంగా ప్రమోషన్స్ అనేటివి చేసుకుంటున్నారంటే, ఫ్రాన్స్, జర్మనీ, మళ్ళీ వచ్చి ఇటలీ, స్పెయిన్, యునైటెడ్ కింగ్డమ్స్, మళ్ళీ వచ్చి నెదర్లాండ్, స్విట్జర్లాండ్, స్వీడన్, మళ్ళీ వచ్చి గ్రీసు, ఇటువంటి బిగ్ సిటీస్లలో ప్రమోషన్ అనేది చేసుకుంటున్నారనమాట. మరి ఈ యొక్క డ్రాగన్ మూవీ కానీ, పెద్ది మూవీ కానీ, స్పిరిట్ మూవీ కానీ, మళ్ళీ వచ్చి ఫౌజీ మూవీ కానీ, మళ్ళీ వచ్చి ఈ యొక్క ఏదైతే ఉందో కల్కి మూవీ కానీ, ఎక్కడ ప్రమోషన్స్ అనేటివి ఏ విధంగా చేసుకుంటున్నారని చెప్పి బయటికైతే రాలేదు. మళ్ళీ వచ్చి దానికి సంబంధించిన CGI, మళ్ళీ వచ్చి యానిమేటెడ్ మోషన్ క్యాప్చరు, ఓకేనా.
హాలీవుడ్కి సంబంధించిన విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాయి కాబట్టే నేను వారణాసి మూవీ గురించి మాట్లాడుతున్నా. జస్ట్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ వరకే. మరి ఈ యొక్క మూవీస్కి ఈ యొక్క వారణాసి మూవీకి పోటీ పెడతారా అని అంటే ఇక మీరే ఆలోచించుకోవాలి, పోటీ పెట్టాలా లేదని. పాన్ ఇండియా మూవీ ఏంటంటే ఒక స్పిరిట్ మూవీ, పాన్ ఇండియా మూవీ. గ్లోబల్ మూవీ ఏంటంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు చూస్తాడనమాట. అది వారణాసి మూవీ, చెప్పాల్సినంత అవసరం లేదు. స్పిరిట్ మూవీకి వారణాసి మూవీకి పెట్టాల్సినంత అవసరం లేదు, ఓకేనా. సో ఇక చూసుకున్నట్లయితే అదేంటి బ్రో బాలీవుడ్ వాళ్ళు తీస్తున్నారు కదా రామాయణం మూవీ. సో ఆ యొక్క రామాయణం మూవీలో దానికి దీనికి కంపారిజన్ చేయొచ్చు కదా, గ్లోబల్ లెవెల్లో చేస్తున్నారు కదా అని అనుకోవచ్చు. నేను చెప్తా ఒక పాయింట్ అనేది చెప్తా. అది కూడా నెంబర్ 1 మూవీయే కాదనట్లేదు. ఈ యొక్క రాకా మూవీ కూడా, అల్లు అర్జున్ మూవీ కూడా నెంబర్ 1 మూవీయే. కానీ మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క సిజిఐ అనేది ఎక్కువ వాడుతున్నారు అనమాట. సిజిఐ ఏంటంటే డ్యూన్ మూవీకి వాడారు ఆ సిజిఐ అనేది. సో మీరు చూసుకున్నట్లయితే జిట్టు ఆ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది కనిపించేస్తుంది అనమాట. ఆ యొక్క రామాయణం బాలీవుడ్ వాళ్ళు తీస్తున్నారు. సో అది ఏంటంటే ఆర్టిఫిషియల్ కనిపించేస్తుంది అనమాట, ఫుల్ సిజిఐ వాడేస్తున్నారు అనమాట. సో అదొక మైనస్ పాయింట్ అనేది అనుకోవచ్చు. మనకు రియాలిటీ అనేది కావాలి బ్రదర్, మనకు రియాలిటీ అనేది కావాలి. సో దానికి సంబంధించిన యానిమేటెడ్ మోషన్ క్యాప్చర్ నెంబర్ 1 ప్లేస్లో ఉంది. మనం వారణాసి మూవీ విఎఫ్ఎక్స్ కానీ సిజిఐ కానీ మనకు రియాలిటీ అనేది కనిపిస్తుంది అనమాట. ఎక్కడ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది కనిపించదు, నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. ఇది కూడా ఒక పాయింటే కదా, ఓకేనా. ఇది కూడా ఒక పాయింటే. మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కానీ కనిపించిందంటే ఏఐ వాడారు. ఇప్పుడు ఆ మూవీ తీసుకోండి, విజయ్ దళపతిది జననాయక్ అని ఏదో జెమినీలో ఎడిట్ చేసి వదిలారు అని చెప్పి చెప్తున్నారు అనమాట, ది బెస్ట్ క్వాలిటీగా. సో ఆ విధంగా అయిపోద్ది అనమాట. జనాలకి ఒక క్యూరియాసిటీ అనేది పోద్ది, ఏఐ వాడారు ఇంకేం చూస్తావులే అని చెప్పి ఈ విధంగా అనుకుంటారు అనమాట. సో ఇదండి, మీరు ప్రమోషన్స్ అనేటివి చాలా గట్టిగానే చేస్తున్నాడు. ప్రస్తుతానికి మహేష్ బాబు గారు వచ్చి జర్మనీలో ఉన్నాడు, బ్లాక్ ఫారెస్ట్లో ఒక ట్రైనింగ్ అనేది తీసుకుంటున్నాడు. సో ఒక డాక్టరు మళ్ళీ వచ్చి ఒక ట్రైనర్ అయితే ఉన్నారనమాట. తన ఫిట్నెస్ చూసి భయపడ్డారనమాట మహేష్ బాబు గారి ఫిట్నెస్. ఇతనికి ఏంటి ఇంత ఫిట్నెస్ ఉంది, గట్టిగా ఉంది, ఓకేనా. సో ఫిట్నెస్ అనేది చాలా గట్టిగా ఉంది, ఇతను దేన్నైనా సరే అవలీలుగా చేసేస్తాడు అని చెప్పి ఒక రూమర్ అయితే వచ్చేసింది అనమాట. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. సన్నగా ఉన్నాడు మహేష్ బాబు గారు, సో ఏం చేస్తాడులే అని. సన్నగా ఉన్న వాడి దగ్గరే దమ్ము ఉండేది, అది అందరికీ తెలిసిందే, ఓకేనా. సన్నగా ఉన్న వాడి దగ్గరే దమ్ము ఉండేది. సో మహేష్ బాబు గారికి డూప్ అయితే లేడు, నేనైతే ఇంతవరకు చూడలేదు. మిగతా హీరోలకైతే డూప్ అయితే ఉన్నారనమాట. ప్రభాస్కి, ఎన్టీఆర్కి, అల్లు అర్జున్ గారికి పుష్ప 2 మీరు చూసుకున్నట్లయితే చైనాలో ఫైట్ అయితే చేశారనమాట, ఎవరినో ఒకరిని తీసుకొని వచ్చి హిందీ వాడిని. సో ప్రభాస్కి ఒక డూప్ అయితే ఉన్నాడనమాట. రాజాసాబ్ మొత్తం డూపే. అసలు దరిద్రం చేసేసారు దాన్ని అయితే. బాహుబలి 1 అయితే మొత్తం డూపే. బాహుబలి 2 అయితే ఏదో అక్కడక్కడ ప్రభాస్ గారు నటించారు. నిజంగా అసలు మహేష్ బాబు గారికి అయితే ఎక్కడ డూప్ అయితే నేను వినలేదు, రాలేదు, చూడలేదు అనమాట. మహేష్ బాబు గారు నిలబడి మరీ చేశాడు అనమాట మూవీని, ఓకేనా. చేస్తున్నాడు, చాలా గట్టిగా అయితే ప్రయత్నిస్తున్నాడు బ్రదర్. చాలా ఇదిగా చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలన్నమాట, ఓకేనా. సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరో మిస్ అయితే ప్రమోషన్స్ అనేటివి చాలా గట్టిగా చేసుకుంటున్నారు రాజమౌళి గారు ఫ్రాన్స్లో, యూరోప్ ఖండంలో. సో ప్రతి ఒక్కరు ఈ యొక్క మూవీని చూసే అవకాశం ఉంది. మరీ చెప్తున్నాను అనమాట. నేను రీసెర్చ్ చేసి మరీ వచ్చాను అనమాట. వీడియో లెంత్ అనేది ఇప్పటికే ఎక్కువ అయింది. ఎవరు మహేష్ బాబు గారికి తిట్టుకోవద్దు, దండం పెడతాను మీకు. సో అది పనిగా నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆలోచించాల్సినంత అవసరం ఉంది, ఒకసారి ఆలోచించండి. సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి, ఓకేనా. బాయ్.